ప్రెజెంట్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోర్స్ తీసుకునే స్టూడెంట్స్కి లాస్ట్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఇచ్చే సలహా ఏంటంటే అండి, పిల్లల్లో మెయిన్ వాళ్ళ గోల్ ఏంటి అనే దాని మీద మనం ప్రాపర్ కౌన్సిలింగ్ పిల్లలకి ఇప్పించాలి. అందరినీ ఐఏఎస్ తీసుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఓన్లీ ఇంజనీరింగే, ఓన్లీ మెడిసినే మనకి అందుబాటులో లేవు. మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. లా ఉంది, జర్నలిజం ఉంది, అలాగే పబ్లిక్ పాలసీలో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. టీచింగ్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్థాయి టీచింగ్ జాబ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ డిఫరెంట్ వేరియస్ ఆస్పెక్ట్స్లో ఈ ఆర్ట్స్ వాళ్ళు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆర్ట్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేస్తే, అలాగే పిల్లలు కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఫీల్డ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తే డెఫినెట్గా ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అవి మనం తెలుసుకోకపోవడం వల్ల ఈ ఆర్ట్స్లో ఉన్న అవకాశాలు మ్యాక్సిమం నార్త్ ఇండియా వాళ్ళు ఎగరేసుకుపోతున్నారు. మన పిల్లలు అనేవాళ్ళు అందరితో పాటు సైన్స్, బీటెక్ ఇటే వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండి కూడా దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి. సో కెరియర్ సెటిల్మెంట్ అనేది లేట్ అయిపోతుంది. సో మనం ప్రాపర్ టైంలో 10th క్లాస్ అయిన తర్వాత కానీ, ఇంటర్మీడియట్ అయిన తర్వాత కానీ ప్రాపర్ డెసిషన్, ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది తీసుకొని అవేర్నెస్ తెచ్చుకొని అప్పుడు ఒక మల్టిపుల్ రిసోర్స్ పర్సన్స్ని కన్సల్ట్ చేసి అప్పుడు మంచి డెసిషన్ తీసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది, రిసోర్సెస్ సేవ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్లో సివిల్స్ తీసుకుంటే చాలా హార్డ్గా ఉంటుంది, మేము అందులో రాణించగలుగుతామా లేదా అనే డౌట్ ఉంటుంది. మెయిన్గా అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది, నార్మల్గా మిగతా ఎగ్జామ్స్ కన్నా ఇది చాలా సింపుల్ అని చాలామంది చెప్తూ ఉంటారండి. నిజంగానే ఇది చాలా సింపుల్ ఎగ్జామ్. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఇది ఒక పరుగు పందెం, రన్నింగ్ రేస్ లాంటిది. అందరూ పరిగెట్టగలరు. పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు పరిగెట్టగలరు. పరిగెట్టడం చాలా సింపుల్. కాకపోతే కాంపిటీషన్ లేకపోతే మనమే ఫస్ట్ వస్తాం. కానీ ఇక్కడ చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాంపిటీషన్ లేకపోతే చాలా సింపుల్. కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈజీ సబ్జెక్ట్ అయినా, రన్నింగ్ రేస్ అయినా మిగతా వాళ్ళకన్నా మనం బాగా పరిగెట్టాలి. మిగతా వాళ్ళకన్నా మనం ఎక్కువ మంచి స్ట్రాటజీతో వెళ్ళాలి. మిగతా వాళ్ళకన్నా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకోగలగాలి. మిగతా వాళ్ళకన్నా ఒక్క అడుగు ముందుకు వేయగలగాలి. సో ఆ కాంపిటీషన్ ఉండటం వల్ల ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో ప్రాపర్ రిసోర్సెస్, ఇంట్రెస్ట్, డెడికేషన్ అండ్ సిన్సియారిటీ ఉంటే పర్సివరెన్స్ కూడా కొంచెం డెవలప్ చేసుకొని ఈ ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు.